హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను చూపిస్తా అండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఎలా చేస్తా అన్నది నేను మీకు చూపిస్తా. మనం హోటల్కి వెళ్తే అండి పాలక్ పన్నీర్ మనం తీసుకుంటే ఎంతో రాదు, కొంచెం వస్తే అది మనకి సరిపోదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఇంటిల్లిపాది తినొచ్చండి. నేను దీనికి ముందుగా 2 కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కడాయిలో వేసుకొని వాటర్ వేసి 2 పచ్చిమిర్చి కూడా వేసి ఉడకబెట్టండి. ఇది ఒక 5 or 10 minutes ఉడికితే సరిపోద్దండి. మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గాలి అంతే. మగ్గిన తర్వాత దీన్ని ఏంటంటే మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి. తర్వాత ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ అది మీ ఇష్టం వేసేసి ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసి చిటపటమన్నాక అప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆనియన్ కూడా వేయండి. ఆనియన్ బాగా మగ్గాలండి, లేకపోతే అంత టేస్ట్ బాగోదు. ఎందుకంటే మనం ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కదా, ఓన్లీ ఆనియన్ కొంచెం పాలకూర వీటితోనే కదా కర్రీ అయ్యేది. మనకు ఆనియన్ బాగా మగ్గుతేనే మంచి టేస్ట్ వస్తుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏంటంటే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలిపి ఫ్రై చేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఏంటంటే దీంట్లో నుంచి కొంచెం మనకి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అంటే పాలకూర ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న దాంట్లో వాటర్ వేసి అది కూడా క్లీన్గా చేసుకొని మనం ఇందులో వేసేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పొడి, నాకు ధనియా పొడి లేదండి, నేను వేయించిన ధనియా పొడి అది వేయలేదు. మీరు కొంచెం ధనియా పొడి, నేను వేసింది ఇప్పుడు జీలకర్ర పొడి వేయండి. వేసి దీంట్లోకి నేను కారము ఉప్పు కూడా వేసిన, అది క్లిప్ మిస్ అయిందండి, అది కూడా ఖచ్చితంగా వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేయండి. మీరు ఇప్పుడు నేను వీడియోలో చూపించేది కసూరి మేతి అండి, ఇది ఖచ్చితంగా వేయండి. కూరకి టేస్ట్ ఇచ్చేదే ఇదండి కసూరి మేతి, అంత బాగుంటుంది ఇది వేస్తే. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. కసూరి మేతి కొంచెం ఒక ఇట్లా తీసుకొని దాన్ని మనం క్రష్ చేసి దాంట్లో వేసేయండి. కొంచెం ఉడికిన తర్వాత మసాలాలన్నీ పాలకూర పేస్ట్కి పట్టిన తర్వాత నేను ఒక ప్యాకెట్ పన్నీర్ తీసుకున్నాను అండి. పన్నీర్ని చిన్న చిన్న క్యూబులుగా కట్ చేసి దీంట్లో వేసేసుకోండి. వేసి మీరు ఏంటంటే మీకు గ్రేవీ చిక్కగా ఉండాలా లేదా పలచగా ఉంటే సరిపోద్ది, అది చూసుకొని మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని ఏంటంటే మనం ఒక 5-10 minutes ఉడకనివ్వాలి. ఉడికితే ఏంటంటే పన్నీర్ ముక్కలకి మన పాలకూర పేస్ట్ మసాలాలు అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది దేంట్లోకైనా బాగుంటుందండి. పరాటా కానీ పుల్కా కానీ చపాతీ కానీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, హోమ్ మేడ్ స్టైల్ కదా. ఎలా వచ్చింది అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి తన్వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ ఎంకరేజ్మెంట్ నాకు కొన్ని వీడియోస్, మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి తన్వి వ్లాగ్స్. మనం అది కూర ఉడికిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారాలు బాగున్నాయో లేదా అన్నది. లేకపోతే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం ఈ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి. క్రీమ్ కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది కూరకి. క్రీమ్ యాడ్ చేసుకొని అప్పుడు ఒక్క 2 నిమిషాలు అదే వేడి మీద, స్టవ్ వేడి మీదనే ఉంచేసి ఇంకా దింపి మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. సూపర్ టేస్టీ పన్నీర్ కూర.